ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక్కసారి మీ ముద్దలోనికి రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యంతో మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని లేఖనం ఇలాగూ సెలవిస్తుంది. లేఖనం చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఇలాగున్న సెలవిస్తుంది. నా యందు మీరును మీ యందున్న మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో మన యందు దేవుని మాటలు నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని మాట వింటాం. మన యందు దేవుని మాటలు ఉండగా, మనం దేవుని యందు నిలిచి ఉండగా, మనకి ఏది ఇష్టమో అని అడిగితే అది ఏం చేయలేడు. చాలామంది వారి జీవితాల్లో ఏదేదో ఇష్టాలు కోరుకుంటారు. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఆయన వాక్య ధ్యానం చేసిన వ్యక్తి తండ్రి చిత్తాన్ని కోరుకుంటాడంట. బైబిల్ చదవని వ్యక్తి, ప్రార్థనలో ఆయన సన్నిధి గడపని వ్యక్తి, తండ్రి చిత్తం అతనికి అర్థం కాదు. ఈరోజు వాక్యోపదేశము దేవుడు సెలవిస్తున్న మాట, దేవుని మాటలు నీ యందు ఉండి వాక్యానుసారంగా నువ్వు సాగుచున్నావా? దేవుని వాక్ నీకిచ్చిన జీవ గ్రంథం, నీకిచ్చిన పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు సారంగా దేవుని మాట వింటూ నీ జీవితం ముందుకు సాగుతుందా? లేదా ఇతరుల మాటలు వింటూ నీ జీవితాన్ని దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? చాలామంది వారు అంటారు, మా సొంత నిర్ణయం అండి, మా సొంత ఆలోచన పరంగా మేము సాగుతామండి, మా మనసు ప్రేరేపించాలండి అని అంటుంటారు. కానీ లేఖనము ఏం సెలవిస్తుంది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, నా అంతటా నేనేం చేయను, నా తండ్రి నాకు ఏది బయలుపరిస్తే నేను అది చేస్తాను, నా తండ్రి చిత్తాన్ని నేను చేస్తాను, నా తండ్రి మాటను నేను వింటానని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు చెల్లి, తమ్ముడా? బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆయా సందర్భాల్లో యూట్యూబ్ల ద్వారా సేవకుల నోటి నుంచి నువ్వు వింటూనే ఉన్నావు. మరలా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆలోచించు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ముగ్గురు వ్యక్తులు వారు చేసిన పొరపాట్లు, ఇతరుల మాట వినటం వల్ల ఏం కోల్పోయారు, ఎటువంటి సమస్యను కొని తెచ్చుకున్నారు అనే విషయాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి ఆదాము. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆదాము ఏదెను తోట నుంచి పంపివేయబడినని రాయబడి ఉంది. అసలు ఆ ఏదెను తోటని దేవుడు ఆదాము కొరకు కలగజేశాడు. దేవుడు అతన్ని కలగజేసిన తర్వాత ఈ నేలనంతటిని, ఈ తోటనంతటిని సిద్ధపరచుకో అన్నాడు. అటువంటి ఆదాము ఏదెను తోట నుంచి దూరం అవడానికి గల కారణం ఒకటి, తను సొంత నిర్ణయము, సొంత ఆలోచన కాదు, ఇతరుల మాట వినటం, అంటే తన భార్య మాట వినటం. ఈరోజు ఈ మాట వింటున్న చెల్లి, తమ్ముడా, ఎవరి మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా? ఆదాము ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అవ్వ చెప్పిన మాటను విని తను కూడా కొన్ని పండ్లను తిన్నాడు. దేవుడు ఏదైతే తప్పుదం చేయొద్దన్నాడో, ఏదైతే చేయొద్దని చెప్పాడో, ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఆదాము
తన భార్య అయిన మాట విని తను ఏదెను తోట నుంచి పంపివేయబడినని రాయబడింది. ఏదెను తోటను దూరం అయ్యాడు. ఈరోజు ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడా, ఎవరి మాటను వింటున్నా, ఎవరి సలహాలతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, ఇదిగో ఆయన లేఖనం సెలవిస్తుంది, నీపై దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇచ్చి నేను నడిపించేదను. దేవుని వాక్యానుసారంగా మనం సాగడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. కానీ మనమేమో మంచివారి సలహా కంటే చెడ్డవారి సలహాలు ఎక్కువ తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు సలహా ఇచ్చినా అది దేవుని చిత్తమా కాదా అని, అది వాక్యం ఏం చెప్తుందని ఆలోచించకుండా ఆ పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈరోజు ఇతరుల మాట వినుట వలన చాలామంది జీవితాల్లో పాడైపోతున్నాయి. అందులో మొదటి వ్యక్తి ఆదాము తన ఇంటి వారే అయినా తన భార్య మాట విని ఏదెను తోట నుంచి పంపివేయబడినట్టు మనం చూస్తున్నాం. రెండో వ్యక్తి చూస్తే అమ్నోను. 2వ సమూయేలు 13వ అధ్యాయం 1-13 వచనాలు మనం చూస్తే అందులో అమ్నోను తన సొంత కుటుంబమైన సహోదరి మీదే తన మనస్సు వేసుకున్నట్టు, కన్నేసినట్టు కనబడుతుంది. ఆమెను మోహించాలని ఒక దురాలోచన అతనికి కలిగింది. అయితే తన ఆలోచన ఒక వ్యక్తితో పంచుకుంటున్నాడు, యెహోనాదాబుతో పంచుకుంటున్నాడు. దుష్ట స్నేహితుడు, చెడ్డ స్వభావం కలిగిన వాడు. అటువంటి స్నేహితుని యొక్క ఆలోచన ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన? పాపిష్టికరమైన ఆలోచన ఇచ్చాడు. రోగిగా ఉన్నట్టు నీ తండ్రికి చెప్పి అలా నువ్వు నీ గదిలో ఉండి నీకు పరిచర్య చేయడానికి మీ చెల్లిని పంపిమని నువ్వు అడిగితే నీ తండ్రి ఖచ్చితంగా పంపిస్తాడని ఒక ఆలోచన ఇచ్చి తన జీవితాన్ని ఇదిగో పాపిష్టికరమైన జీవితంలోనికి తనను తాను నెట్టివేయడానికి అమ్నోను తప్పిదం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అటువంటి బుద్ధి కలిగినప్పుడు అమ్నోను చెడ్డ స్నేహితుడితో కంటే ఒక మంచి జ్ఞాని అయిన ఒక అధికారితో కానీ, తన తండ్రి కిందున్న మంత్రి వారితో కానీ, తన తండ్రితో పంచుకొని నాకు ఇటువంటి చెడు బుద్ధి కలుగుతుందని మంచి సలహా తీసుకోకుండా యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థనతో ఆ పాపిష్టి బుద్ధిని మార్చుకోకుండా చెడ్డ స్నేహితుడైన స్నేహితుని మాట విని వాయు వరస అనే విషయంలో తెలియకుండా పాపంలో పడిపోతున్నట్టు, పాపిష్టి కార్యం చేసినట్టు, పాపం చేసినట్టు మనం ఆ లేఖనాల్లో చూస్తాం. ఆ స్నేహితుడు చెప్పాలి, నీకు వరుసకు నీకు చెల్లి అవుతుంది, మీ నాన్న కూతురే, ఆ పొరపాటు నువ్వు చేయకూడదని తను బుద్ధి చెప్పాలి, గద్దించాలి. కానీ ఆ స్నేహితుడు ఆ మాట చెప్పకుండా నువ్వు ఎలా రోగి అయి ఉంటే నీ చెల్లి నీ దగ్గరికి వస్తుందో అని ఒక చెడ్డ ఆలోచన ఇచ్చి అమ్నోన్ని పూర్తిగా పతనమయ్యేటట్టుగా ఒక సలహా ఇస్తాడు. చివరికి ఏం మిగిలింది? అదే 2వ సమూయేలు 13వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అబ్షాలోముకి ఆ మాట తెలియగానే అబ్షాలోము చేతిలో హతమార్చబడినట్టు కనబడుతుంది. ఈరోజు చెల్లి తమ్ముడా, ఎవరో మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకు అలవాటు లేదు, ఆ పాపిష్టి తలంపు లేదు. ఎవరో స్నేహితులు చెప్తారు, ఫలాని లింక్ పంపిస్తున్నాను, దాన్ని చూడు. నీకు అలవాటు లేదు, మెల్లగా దాన్ని అలవాటు చేసుకో. ఈరోజు స్నేహితుడా, సహోదరుడా, స్నేహితుల మాట విని గంజాయికి బానిసైపోతున్నావు, వేశ్యకు బానిసైపోతున్నావు, వ్యభిచారానికి బానిసైపోతున్నావు, సిగరెట్కి, గుట్కాలకి బానిసైపోతున్నావు. అటువంటి పాపిష్టికరమైన జీవితంలోనికి నువ్వు వెళ్ళిపోవడానికి కారణం నీలో కలిగిన ఆలోచన వాక్య ధ్యానము చేత కానీ దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకొని నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని నీ హృదయంలో పాపపు ఆలోచన తొలగించుకొని పరిశుద్ధంగా జీవించాల్సిన నీవు ఇతరుల మాట వింటున్నావు. దేవుణ్ణి ఎరగని ప్రజల యొక్క మాట వింటున్నావు. ఆత్మీయుల మాట కంటే అవిశ్వాసుల మాటలు వింటున్నావు.
అలా విని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు చెల్లి తమ్ముడా. నువ్వెవరివైనా సరే ఆలోచించు. అమ్నోను జీవితము పాడైపోవడానికి, భూలోకం నుంచి తను దూరమైపోవడానికి, చనిపోవడానికి గల కారణం హత్య చేయబడ్డాడు. కారణం తను చేసిన పొరపాటు, చెడ్డ సహోదరుడి మాట వినడం, దుష్ట సాంగత్యం, మంచి నడవడికను చేరుపు. వాస్తవానికి అమ్నోనులో చెడ్డ తలంపే ఉంది. కానీ నా తండ్రి దావీదు మంచి ఆరాధికుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ చెడ్డ తలంపు నాలో నుంచి తీసివేయి ప్రభు అని చెప్పకుండా ఒక చెడ్డ స్నేహితుడిని సలహా తీసుకొని ఇదిగో తామారును పాడు చేస్తున్నట్టు, మోహించినట్టు కనబడుతుంది. చివరికి పతనమైపోయాడు. ఈరోజు ఎవరో మాట విని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. చివరికి పరువు పోతుందని సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నావు. చెల్లి తమ్ముడా, అటువంటి చెడ్డ స్నేహితుల యొక్క మాటలు నువ్వు వినకూడదని ప్రభువు ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నాను.